అభివాని టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, తన వాగ్దానం ఇచ్చిన ప్రకారం విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. మనందరిపై నూతన ఉదయంలో నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ అది ఎవరెవరు విశ్వసిస్తున్నారో, విశ్వసించిన వారి జీవితంలో ఆ అనుగ్రహాన్ని, ఆ వరాన్ని వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితము, క్రైస్తవుల జీవితము విశ్వాసముతో ముడిపడిన జీవితము. మనము విశ్వాసం లేకుండా ఈ లోకంలో ఏమి కూడా పొందలేం. చూడండి, మనంతట మన సొంతగా మనము నీతిమంతులుగా మారలేము. ఈ లోకంలో నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి కూడా విశ్వాసమే ముఖ్యము. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, నీతిమంతులు విశ్వాసము వలన జీవింతురు. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనంలో అదే చదువుతున్నాం, విశ్వాసము వలన నీతిమంతులు జీవిస్తారు. ప్రియులారా, మన సొంత శక్తి ద్వారా మనం ఈ లోకంలో స్వనీతితో మనం జీవించలేం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చెల్లించిన ఆ వెలను మనం గుర్తు చేసుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు, మనం పొందే విశ్వాసము ద్వారా దేవుని దృష్టిలో యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నీతిమంతులంగా మనం ఈ లోకంలో జీవించగలం. ప్రియులారా, విశ్వాసం అన్నది పరిశుద్ధాత్మ వరము అని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. విశ్వాసము మనందరికీ కూడా అవసరం. విశ్వాసము ద్వారానే పరలోకంలో ఉన్న బహుమానములన్నీ కూడా, బైబిల్ గ్రంథంలోని ప్రతి వాగ్దానాన్ని కూడా మనం సొంతం చేసుకొనవచ్చు. చూడండి, మనము ప్రతిరోజు కూడా 91వ కీర్తన మన సొంతానికి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ప్రతి వాగ్దానాన్ని మన సొంతం చేసుకుంటున్నాం. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడం ప్రక్కన 10,000 మంది పడినా నీకు ఏ అపాయము జరగదు. దేవుని యొక్క దూతలు మన కాళ్ళకి, రాతికి తగలకుండా వాళ్ళు ఎత్తి పట్టుకుంటారు అని నిజంగా మనం విశ్వసిస్తే ఎటువంటి ప్రమాదము, ఎటువంటి ఆపద మన దగ్గరికి వచ్చినా అది మనకి ఏ నష్టాన్ని కలిగించదు. ప్రియులారా, చూడండి, ఎర్ర సముద్రం ముందు మోషే ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ నిలబడినప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనుక చూస్తే ఫరో సైన్యము వాళ్ళని తరుముకుంటూ వస్తుంది. ఆ పరిస్థితి చూసినప్పుడు చూడండి, మోషే కూడా భయపడ్డాడు, ప్రజలందరూ కూడా భయపడ్డారు. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానము ఎన్ని అరిష్టాలు వాళ్ళ ముందే చేసి, అన్ని గొప్ప కార్యాలు చేసి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని వదలను, విడనాడను అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఈ పరిస్థితులలో వాళ్ళని వదిలివేస్తారా? చూడండి, ఆ సమయంలో విశ్వాసముతో మోషే వారి ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీ చేతిలో ఆ కర్ర ఉంది కదా, ఆ కర్ర చాలు, ఆ కర్రని ఎత్తి నువ్వు విశ్వాసముతో మాటలు మాట్లాడాలి. ప్రియులారా, చూడండి, ఎర్ర సముద్రమును చూసినప్పుడు ఆ పరిస్థితిని చూసి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నప్పుడు ఆ ప్రజల భయమును, బాధను అర్థం చేసుకున్న దేవుడు మేఘ స్తంభంలాగా, వెలుగు స్తంభంలాగా ముందు వెళ్ళడానికి వాళ్ళకి దారి చూపిస్తున్న దేవుడు ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. ఆ ఇశ్రాయేలు ప్రజలకు వెనక భాగములో, అంటే ఫరో సైన్యానికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో వచ్చి ఒక అడ్డుగోడగా నిలబడ్డారు. ప్రజలకు
వెలుగును ఇశ్రాయేలు ప్రజలకు వెలుగునిస్తూ ఉన్నారు. వెనక ఫరో సైన్యానికి చీకటిని కలిగించారు. ఒకే స్థలములో వాళ్ళందరూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధి చేసే గొప్ప కార్యాలు చూడండి. ఒకవైపు వెలుగు ఇస్తూ, ఒకవైపు చీకటిని వాళ్ళకి కలిగిస్తూ, ఎవరెవరైతే ప్రభువుని వాగ్దానములను విశ్వసిస్తారో, మోషే విశ్వసించాడు కాబట్టి, మోషే నాయకత్వంలో అంతమందిని ప్రజలు కాపాడుతున్నాడు కాబట్టి, తన నామంలో అతన్ని కాపాడడానికి ఇశ్రాయేలు ప్రజలు గొనుగుతూ ఉన్నారు కూడా, వాళ్ళు అరుస్తూ ఉన్నా కూడా, మోషే కొరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎంత గొప్ప కాపుదలను అనుగ్రహించారు. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ పరిస్థితులన్నిటిని చూసి మనం భయపడుతున్నామా, బాధపడే వాళ్ళల్లో ఉన్నామా, కన్నీరు కార్చి విలపించే వాళ్ళల్లో ఉన్నామా, దేవుడు మనల్ని వదిలివేశాడు అనే వాళ్ళలో ఉన్నామా? నా దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు? నా ప్రభువు అనుగ్రహించే శక్తి ద్వారా ఎట్టి పరిస్థితినైనా నేను ఎదుర్కొంటాను. నా ప్రభువుకు తెలియకుండా నా తల నుంచి ఒక్క వెంట్రుక కూడా క్రింద పడదు అని మనం విశ్వాసపు వాక్యములను, వాగ్దానములను మనం ఎత్తి పట్టినప్పుడు, ఆ విశ్వాసాన్ని మెచ్చిన దేవుడు మనం ఊహించు దానికంటే, కోరుకున్న దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనల్ని చూస్తూ ఉన్న వారందరి ముందు దీపస్తంభం మీద ఉన్న దీపాల్లాగా మనల్ని నిలబెడతారు. నా సహోదర సహోదరి, చూడండి, కర్మేలు కొండ మీద అంత గొప్ప దేవుని యొక్క పరలోక అగ్నిని దించిన తర్వాత చూడండి, ఎలియా ప్రవక్త భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఒక్క అధ్యాయానికి ముందే రాజులను అతడు సవాలు చేశాడు, ప్రవక్తలను సవాలు చేశాడు. ఒక్కరిని ఇద్దరిని కాదు, 450 మంది బాలు ప్రవక్తల్ని, 400 మంది అషేరు ప్రవక్తల్ని, యెజబేలు రాణిని అతడు సవాలు చేశాడు. చూడండి, మీ దేవుళ్ళని పిలవండి, ఈ అగ్నిని దించండి కిందికి అని చెప్పి సవాలు చేసిన వాడు ఎంత ధైర్యంతో, ఎంత విశ్వాసముతో, ప్రభా నీ కొరకు రోషము కలిగి జీవిస్తున్న వాడను నేనొక్కడనే అని విశ్వాసంలో గొప్పగా, అంత గొప్ప పరలోక అగ్నిని దించగలిగిన వాడు మరొక అధ్యాయంలో వెంటనే భయపడి పారిపోతున్నాడు. నేను రోషము కలిగి జీవిస్తున్న వాడని నేనొక్కడనే అంటూ ఒకవైపు పలుకుతున్నాడు, మరొక వైపు ప్రాణ భయంతో పారిపోతున్నాడు. ప్రియులారా, మానవులంగా మనందరి జీవితంలో ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం విశ్వాసంతో గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకొని, మనం భయపడి పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలేస్తున్నాడా? పరిస్థితులను బట్టి మనం మారవచ్చు, కానీ ఆయన మారని దేవుడు. ఆయన ప్రేమ నిరంతరమైనది. చూడండి, ఎలియా ప్రవక్త భయపడి అతడు పారిపోతూ ఉన్నప్పుడు, తన సేవకుని కూడా వదిలివేసి పారిపోతూ ఉన్నప్పుడు అతని యొక్క ఆకలిని తీర్చి ఏలియా ఏలియాను పిలిచి మరి అతన్ని ధైర్యముతో నింపుతున్నాడు. నువ్వు భయపడి పారిపోయే పిరికి ఆత్మని నీకు ఇవ్వలేదు, రాజులను అభిషేకించే ఆత్మని నీకు ఇచ్చాను, ప్రవక్తలను అభిషేకించే ఆత్మను ఇచ్చాను. నీవు ఇంకా ప్రవక్తగా చేయవలసిన పరిచర్య చాలా ఉంది. ఇప్పుడు నీవు మరణానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకొనక్కరలేదు. దేవుడే స్వయంగా మాట్లాడి ధైర్యపు ఆత్మతో నింపి మరలా ప్రవక్తగా తన పరిచర్యలోనికి తిరిగి పంపిస్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో ఏ పరిస్థితి నిన్ను భయపరుస్తుంది, ఏ పరిస్థితిని చూసి ఇక నేను ముందుకు సాగలేను అని నీవు అనుకుంటున్నావేమో? తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం బలహీనులమే, పిరికి వాళ్ళమే. చూడండి, పిరికి వాళ్లకు పరలోకంలో కూడా స్థానము లేదని దర్శన గ్రంథంలో చదువుతున్నాం. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మనం ఒకరోజు పరలోకంలోనికి వెళ్ళాలి. మనం ఈ లోకంలో మళ్ళీ పిరికి వాళ్ళుగా మనం ఉంటే పరలోకంలో నిత్య జీవంలో మనకు స్థానము లేదు. కాబట్టి ఆ పిరికి ఆత్మను ఈరోజు ఉదయకాలంలో
మన నుండి తీసివేసి మనల్ని మనము శుద్ధి చేసుకొని ధైర్యపు ఆత్రపు శక్తిగల ఆత్మతో నింపమని ఆ ప్రభుని అడుగుదాం. ఏ పరిస్థితులు ఎవరెవరు నీలో జెజబెలు రానిలాగా పరిస్థితులను మనల్ని భయపెడుతూ ఉండవచ్చు, మనుషులు మనల్ని భయపెడుతూ ఉండవచ్చు. ఈ లోకంలో ఉన్న మనుషుల అధికారము అది నిరంతరమైనది కాదు. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారం మాత్రమే శాశ్వత అధికారం. మనము భయపడాలంటే కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి మాత్రమే దైవ భయము కలిగి జీవించాలి. శ్రమలు శోధనలు కలిగి పిరికి వాళ్ళలాగా మనం భయపడకూడదు ప్రియులారా. సిరాకు జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం, కుమారుడా నీవు దేవుని సేవింపగోరేదవేని గుండె నిబ్బరము కలిగి ఉండుము. ఎందుకంటే దేవుని సేవలో మనం ఉన్నప్పుడు, విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు తప్పకుండా కలుగుతాయి. కానీ ఆ శ్రమల్లో దేవుడు మనల్ని వదిలిపెట్టడు. మనల్ని మరువని దేవుడు. తల్లి తండ్రి మరచినా నేను నిన్ను మరువను ఎడబాయనను అని 27వ కీర్తన 10వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. వాగ్దానముల వైపు మనం చూస్తే మన విశ్వాస పరిమాణం పెరుగుతుంది ప్రియులారా. ప్రతిరోజు ఆ విశ్వాస వరాన్ని మనం ప్రభు యొక్క వాగ్దానములను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, విశ్వాసాన్ని దృఢపరుస్తూ ఉన్నప్పుడు, మనలో ఉన్న విశ్వాస వరాన్ని చూసిన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మన ద్వారా ఎంతోమంది జీవితాలను ఆశీర్వదిస్తారు. మరి ఆ విశ్వాసాన్ని పెంపొందించమని అడుగుదామా? నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ ఆత్మతో మేము నింపబడినప్పుడు ప్రభా, పరిశుద్ధాత్మ వరమైన విశ్వాసముతో కూడా మేము నింపబడ్డాము. కానీ నిజంగా మేము విశ్వాస వరంతో నింపబడ్డామని ఎవరెవరమైతే విశ్వసిస్తున్నామో ప్రభా, వారందరి ద్వారా ఈరోజు వారు మాట్లాడే ప్రతి మాట ఒక ప్రవచనంలాగా మార్చబోతున్నావు. వారు వేసే ప్రతి అడుగు ఒక నూతన కార్యానికి ఆరంభం చేయబోతున్నావు. వారు చేసే ప్రతి ప్రణాళిక నీ మహిమ కొరకు నువ్వు తీర్చిదిద్దబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనంలో ఇంత మంచి కార్యాన్ని మాలో ఆరంభించిన దేవుడు దాన్ని అంతము వరకు మాతో ఉంటాడని ప్రభా వాళ్ళు విశ్వాసముతో పలికారు. కాబట్టి నాయనా వారు ఆత్మలో ఆనందించగలిగారు. వారికి పౌలు భక్తుడు మరలా చెప్పాడు, శ్రమల్లో కూడా మీరు ఆనందించండి, విశ్వాసంతో ఆనందించండి అని చెప్పాడు తండ్రి. అయ్యా, నాతో కలిసి ప్రార్థిస్తున్న మా అందరి జీవితాల్లో ఎన్నెన్నో పరిస్థితుల గుండా మేము జీవిస్తున్నప్పుడు నాయన విశ్వాస వరాన్ని మా అందరి మీద ప్రోక్షించండి. ఈరోజు ఏ పరిస్థితిని చూసి మేము భయపడే వాళ్ళలాగా ఉండకుండా, పిరికి వాళ్ళలాగా ఉండకుండా ప్రభా, విశ్వాస వీరుల్లాగా ముందుకు సాగిపోవడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి మనం చదువుదాం. ఆ వీరుల జీవితాలను మనం చదువుతున్నప్పుడు మనలో ఉన్న విశ్వాస పరిమాణం కూడా ఈరోజు ప్రభు పెంచుతున్నారు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.